సైబర్ క్రైమ్స్కి సంబంధించి కంప్లైంట్ ఇస్తే వేధింపులు లాంటి వాటిలో అయితే సీరియస్గా తీసుకుంటారు, కానీ డబ్బుల విషయంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారనుకుంటే తెలంగాణ పోలీసులు చాలా బాధ్యతాయుతంగా స్పందించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. 5.29 కోట్ల మోసాలకు పాల్పడ్డ 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడం అన్నటువంటిది శబాష్ హైదరాబాద్ పోలీస్ అనాల. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ చేటర్స్. తెలంగాణలో వీళ్ళ మీద 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనవి. దేశవ్యాప్తంగా 328 కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంటు, డిజిటల్ అరెస్టు, ట్రేడింగు, ఏపీకే, జాబ్ ఫ్రాడ్ కేసుల్లో మోసాలకు పాల్పడుతున్నారు నిందితులు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ప్రకటించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్కి చెందినటువంటి 5 ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం 5.29 కోట్ల రూపాయలు వీళ్ళు కాజేశారని ఐడెంటిఫై చేశారు. మొత్తం 5 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేశారు. అక్కడ స్థానిక పోలీసులు సాయం కూడా తీసుకున్నారు. అధునాతన టెక్నాలజీని వాడారు. నిందితులు పట్టుకున్నారు. ఇటీవల సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న సొమ్ముని 3 కేసుల్లోనే 39 లక్షలు రిఫండ్ చేశారు వీళ్ళు. అనుమానాస్పద లావాదేవీల విషయంలో ఒక కేసులో 70 ఏళ్ల వృద్ధులిచ్చిన ఫిర్యాదులో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఢిల్లీలో ఎన్జిఓని రన్ చేస్తుంది. డబ్బులు కాసిపడి ఆ ఎన్జిఓ ఖాతాను సైబర్ నేరగాళ్ళకి ఇచ్చింది. బాధితురాలు సొమ్ము ఆ ఖాతాలో క్రెడిట్ అయిందని తెలుసుకుని ప్రత్యేక బృందం ఆమెను అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు 10 మంది లాయర్లు ఆమె కోసం వాదించారంటే ఏ స్థాయిలో ఈ నెట్వర్క్ తయారవుతుందో అర్థమవుతుంది. డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు.